తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలుగు ఆడియో ఇప్పుడు సమంత ఉన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సునీత గారు ఉన్నారు. సునీత గారు అటేమో కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రము, టీఆర్ఎస్ పార్టీ ఏమో కేటీఆర్ శ్వేతపత్రము. మరి బీజేపీ ఈ లెక్కల్ని ఎట్లా చూస్తుంది? వాళ్ళేమో మేము 3 లక్షల కోట్ల అప్పు తీసుకున్నామని కేటీఆర్ చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమో లేదు కాదు మీరు 6 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి బీజేపీ ఏం చెప్తుంది దీని మీద? ఒకటండి, 6 లక్షల కోట్ల చిల్లర అప్పు తీసుకున్న మాట వాస్తవం. అది నిరూపించడానికి అందరూ రెడీగానే ఉన్నారు. కాళేశ్వరంకి ఎంత తీసుకున్నారు, ఆర్టీసీకి ఎంత తీసుకున్నారు, ఇక్కడ ఎలక్ట్రిసిటీకి ఎంత తీసుకున్నారు, సివిల్ సప్లైలు ఎంత తీసుకున్నారు, మొత్తం ఎంత అప్పులు చేసిండు అనేది విదితము. కాంగ్రెస్ అది పెట్టడం చూసినాము. కానీ ఇక్కడ మళ్ళీ వీళ్ళేదో శ్వేతపత్రం అని పెట్టడం జరిగింది. ఇవన్నీ మనకు అక్కడ కుంభకోణాలు అయినాయి అని తెలుసు, స్కామ్లు అయినాయి అని తెలుసు, డబ్బులు తిన్నారని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదైతే గ్యారంటీలు ఇస్తామని చెప్పిండ్రో 6 గ్యారంటీలు ఇస్తాం మేము 100 రోజులల్లో, మేము రేపు 9వ తారీఖు వరకే కొన్ని గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు రైతు బంధు వాళ్ళే ఆపిండ్రు. మేము 3వ తారీఖు ఎలక్షన్లలో గెలిచిన మరుక్షణమే రైతులకు 15,000 వేస్తాము అని చెప్పేసి ఆ నమ్మబలికి అది ఆపిన సందర్భం మనం చూసాము. ఇవాళ రైతులు ఇవాళ విత్తనాల సమయం వచ్చింది. ఇప్పటి వరకు 1 ఎకర్ వాళ్ళకు కూడా వేసిన పరిస్థితి లేదు. నాకు 2 ఎకరాలు ఉంది. నాకు ఇప్పటి వరకు నాకు పడనే లేదు అంటే ఇంకెవరికి పడనట్టే కదా, వాస్తవమే కదా అది. ఇప్పటి వరకు రైతు బంధు వేయలేదు. అట్లని కాదు కదా, రైతు అంటే రైతే, ఎవరైనా రైతే కదా. ఇప్పుడు ఇంకా జాబ్ క్యాలెండర్ అన్నారు. మొన్నటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిటికీ ఎగ్జామ్స్ పెట్టిండ్రు. రిజల్ట్ కొన్నిటికి రావాల్సి ఉంది, కొన్నిటికి క్యాన్సిల్ చేసిండ్రు. మరి జనవరిలో మనకు ఎగ్జామ్స్ పెడతానన్నారు. దాని మీద కూడా క్లారిటీ లేదు. ఇక్కడ నిరుద్యోగ సమస్య మేజర్గా ఉంది. ఎందుకు అంటే అసలు తెలంగాణ బిడ్డలు కోరుకుందే నీరు నిధులు, నిరుద్యోగం, నియామకాలు. ఆ నియామకాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాలయాపన చేసి వాళ్ళ చావులకు కారణమైంది టీఆర్ఎస్ పార్టీ. ఆ చావుల నుంచి మనకు ఏదైనా ఉపశమనం దొరుకుతుంది, కొత్త గవర్నమెంట్ వస్తే ఇస్తారు అని చెప్పేసి వీళ్ళకు ఓటేసి వీళ్ళు టైంపాస్ చేస్తున్నారు. వీళ్ళు టైంపాస్ చేసి వాళ్ళ జీవితంలో ఆడుకుంటున్నారు. ఈరోజు నిరుద్యోగులంతా వెయిట్ చేస్తున్నారు 30 లక్షల మంది. 18 ఏళ్ళు నిన్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అది నియోజకవర్గాలుగా ఇస్తామని చెప్తున్నారుగా. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, మహిళలకు 2,500 ఇస్తామని చెప్పారు, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు, గ్యాస్ 500 ఇస్తామని 500 రూపాయలకి గ్యాస్ ఇస్తామని చెప్పారు. ఇలాంటి ఒకటొకటి చెప్పుకుంటే 42 పేజీల మేనిఫెస్టో ఇచ్చిండ్రు. ఈ రోజు వరకు అదే ఇప్పుడు మళ్ళీ కొత్త కండిషన్స్ పెడుతున్నారు. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోండి, ఈ కండిషన్లు ఉండాలి, ఆ కండిషన్లు ఉండాలి అని చెప్పేసి కొత్త ఇది లాజిక్లు తీసుకొచ్చి ఇది టైంపాస్ చేస్తున్నారు. వీళ్ళు టైంపాస్ చేసి ఇది కాలయాపన చేసేసి 100 రోజులు అంటారు. అది 3 నెలలు గడిచిపోతుంది. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయి, ఇంకో కొత్త గ్యారంటీలు అంటారు. ఇచ్చేసి ఓట్లు దండుకునే దీంట్లోనే ముందుకెళ్తుంది కాంగ్రెస్. అంతేగాని ప్రజలకు ఇవ్వాల్సిన దాని మీద ఎక్కడా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధితో ఆ ప్రభుత్వం ముందుకెళ్ళట్లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటివరకు రైతు బంధు పడలేదు. ఇప్పటివరకు రైతులకు ఇప్పుడు పంట కొంటున్నారు, 500 బోనస్ ఇవ్వాలి, ఇప్పటివరకు బోనస్ ఇవ్వలేదు. ఏ ఒక్కరికి 1 క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. వాళ్ళకి జాబ్ క్యాలెండర్ అన్నారు. క్యాలెండర్ పక్కకు పెట్టండి. ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ అయిపోయినాయో వాళ్ళకి రిజల్ట్ ఎప్పుడు పెడుతున్నారు? ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ పెట్టాలో మనం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, మరి అది ఎగ్జామ్స్ ఎప్పుడు పెడుతున్నారు? వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. వాళ్ళ ఇంటికి లేని పరిస్థితి, ఇక్కడ ఉండలేని పరిస్థితి, అశోక్ నగర్లో ట్రైనింగ్ తీసుకోలేని పరిస్థితి. దేనికి ముందుకెళ్ళాలో వెనకలో వెళ్ళాలో అసలు పెట్టట్లేరా, మా భవిష్యత్తు ఏంది, మా ఫ్యూచర్ ఏంది అని వాళ్ళు ఆందోళనగా ఉన్నారు. ఇవాళ ఎమర్జెన్సీ చేయాల్సిన పనులకు కూడా వాళ్ళు టైంపాస్ చేస్తున్నారు. ఇది వంకాని అది వంకాని. ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవని చెప్పేసి మోడీని అడగడానికి వెళ్ళారుగా సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. నేను ఒకటి అడుగుతున్నానండి, తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని రేవంత్ రెడ్డికి తెలీదా? తెలుసు కదా. ఎన్ని సంవత్సరాల నుంచి మనకు 1వ తారీఖు నాడు ఎంప్లాయీస్కి మనము జీతాలే ఇవ్వట్లేదని రేవంత్ రెడ్డికి తెలియదా? కరెంటు బకాయిలు ఇన్ని ఉన్నాయని తెలియదా? సివిల్ సప్లైలు ఇన్ని బకాయిలు ఉన్నాయని అందరికీ తెలిసిందని. ఎలక్షన్లు అవే కదా మనం ప్రచారం చేసినాము. ఇన్ని తెలిసినాక కూడా మేము గ్యారంటీ ఇస్తామని చెప్పినప్పుడు ఇవన్నీ తప్పించుకోవడానికి
ఇప్పుడు అవన్నీ తప్పించుకోవడానికి అవన్నీ ఉన్నాయని తెలుసు మనకు అన్నీ తెలుసు. అప్పులపాలైంది, తెలంగాణను అప్పులపాలు చేసిండు, 5.5 లక్షల కోట్ల అప్పులు చేసిండు అని రేవంత్ రెడ్డి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ గ్యారంటీలు ఇచ్చేటప్పుడు మనం ఇవ్వగలమా ఇవ్వలేదు కానీ ఏదో రకంగా మనము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దొంగ అబద్ధాలు చెప్పైనా ముందుకెళ్ళాలని, ఇప్పుడు ఏదో శ్వేతపత్రాలని దొంగ పత్రాలు ముందల పెట్టుకొని కాలయాపన చేస్తున్నారు.